అపోస్తలుల కార్యములు 27వ అధ్యాయం 34వ వాక్యం. తెల్లవారుచుండగా పౌలు తెల్లవారుచుండగా పౌలు 14 దినముల నుండి మీరు ఏమీ పుచ్చుకొనక ఉపవాసముతో కనిపెట్టుకుని ఉన్నారు గనుక ఆహారము పుచ్చుకొనుడని మిమ్మల్ని వేడుకొనుచున్నాను. ఇది మీ ప్రాణ రక్షణకు సహాయమగును. మీలో ఎవని తల నుండి ఒక వెంట్రుక అయినను నశింపదని మీలో ఎవరి తల నుండి ఒక వెంట్రుక కూడా నశింపదని చెప్పుచు ఆహారము పుచ్చుకొనుడని అందరినీ బతిమాలెను. చాలా థ్యాంక్ యూ నాన్న. పిల్లగా దేవుని వాక్యం ఎప్పుడు మనతో తేటగా స్పష్టంగా మాట్లాడుతుంది. ఆ వాక్యం మన జీవితాలను కడుతుంది. ఆ వాక్యం మన జీవితాలని దీవెనకరంగా మారుస్తుంది. వాక్యం నువ్వు ఎంత చదువుకుంటావో అంతగా రాబోయే దినాల్లో నీవు అంతగా దేవుని చేతిలో గండ్రగొడ్డ లాంటి వాడిగా మార్చబడతావు. ఈ సభలో కన్వెన్షన్ లో చివరి రాత్రికి వచ్చిన దేవుని బిడ్డలారా, ప్రభు ఈ చివరి రాత్రి మాటలు మీతో చెప్పాలని గడిచిన దినాల్లో ప్రభు నాతో మాట్లాడారు. ఇది ప్రభు నాకు ఇచ్చిన వాగ్దానం. మీ తలగట్టులో ఒక్కటి కూడా నశింపకుండా ఆ క్షేమాన్ని కన్వెన్షన్కి వచ్చిన ప్రజలకు ఇస్తానని ప్రభు చెప్పారు. గట్టిగా చెప్పకూడదు. క్షేమం ఉందా? ఎవరు చెప్పారు ఈ మాట? ఎలా నెరవేరింది? మనం చెప్పాలి. భారతదేశం క్షేమాన్ని చూడాలి. భారతీయులు మన ప్రజలు వాళ్ళు. మనం చేసిన ప్రమాణాన్ని మనం మర్చిపోతుంటాం. భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరు. వారు మనల్ని ఎలాగ చూచినప్పటికీ మనం వారిని క్రీస్తు ప్రేమతో ప్రేమించవలసిన బద్ధమై ఉన్నాం. అది దైవ క్రమం. ప్రభు మనకు అది నేర్పాడు. ఈయన దైవజనుడైన పౌలు. ఈయన మంచిగా చదువుకున్నాడు గమలేల్ యూనివర్సిటీలో. ఆయనతో పాటు చదువుకున్న వాళ్ళు ఆసియా దేశపు అధికారులు అయిపోయారు. ఆయన నేను చాలా మంచిగా ఉన్నాను, మంచి చేస్తున్నాను అనుకునేటువంటి ఆ మనస్తత్వం కలిగిన వ్యక్తి. తాను చేస్తున్న దానిలో లోపాన్ని గ్రహించగలిగిన వాడు కాదు. ఆయన ఏం చేస్తున్నాడు అంటే యేసు ప్రభు నామంలో ప్రార్థన చేసుకునే వారిని, యేసు ప్రభు సువార్త ప్రకటించే వారిని హత్య చేయటం, బెదిరించటం, ఇది ఆయన పని. ఇదే తనకు ప్రాణాధారంగా మారింది అని దేవుని వాక్యం అతని విషయం తెలియజేస్తాం. ప్రాణాధారం అంటే అది కాదు, చేస్తేనే బతుకుతాడు అన్నట్టు. నా పిల్లరా, ఇది సంవత్సరాలుగా జరుగుతుంది. తాను అనుకున్నాడు, చేస్తున్నాడు, జరుగుతుంది. అయితే ప్రభువుని ఎరిగిన బిడ్డలు, ప్రభునందు విశ్వాసం ఉంచిన బిడ్డలు ఉన్నారు. ఆ దినాల్లో యెరూషలేములో ఉన్నారు, దమస్కులో ఉన్నారు, ఆయా ప్రాంతాల్లో ఉన్నారు. ఈయన ఏం చేస్తున్నాడో వినిన వాళ్ళందరూ ఆయనతో డిబేట్లు పెట్టుకోలేదు కానీ, రారా టీవీలో చూసుకున్నాం అనలేదు కానీ ప్రార్థన చేస్తున్నారు. సౌండ్ రాకుండా చెప్పారు. హల్లెలూయా. మన డిబేట్లకే మారిపోతే, మనమే నూరు మోహించగలిగితే ఇంకేముందండి? మనం దేవుని వాక్యంలో నాణానికి బొమ్మ బొరుసు రెండు ఉన్నట్లుగా వాక్యాన్ని అర్థం చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. మనం పని చేస్తే కొంచెం చేస్తాం, దేవుడు చేస్తే ఇంకెవడు పని చేయాల్సిన అవసరం లేకుండా చేస్తాడు. అంతే. ఇంకా వ్యక్తి ఉండడండి. ఆయన పని చేస్తే ఆయన అట్టా ఇట్టా పని చేయడు, శాలరీ లేకుండా చేస్తాడు. నువ్వు కొంతకాలం నోరు మోపిస్తావేమో కానీ ఆయన చరిత్రను తిరగరాసిన దేవుడు. ఆయన
హల్లెలూయా. ఆ తరపు ప్రజలు నెవరిపోవునట్లుగా భయపడినట్లుగా దేవుడు చేశాడు. దేవుడు ఆ వ్యక్తికే కనబడి దేవుడు ఆ వ్యక్తితో మాట్లాడడాన్ని మనం చూస్తాం. ఈ తరం ఎలా ఉన్నది అనే దాని గురించి మనం సందేహపడాల్సిన వల్ల మనం ఎంత ప్రార్థన చేస్తున్నాము అనేది చాలా చాలా ప్రాముఖ్యమైంది. మనం ఎంతగా ప్రార్థన చేస్తే అంతగా దేవుని ఆత్మ పనిచేస్తుంది. మనం సందేహపడాల్సిన అవసరం లేదు. మనం ఆరాధిస్తున్న దేవుడు జ్ఞానంతో ఆకాశాన్ని కొలవగలిగినాడు. తన పిడిసిట్లో సముద్రంలో నీళ్ళని పట్టుకోగలిగిన దేవుడు ఆయన. మనం మోకరించడానికి ప్రార్థన చేయడానికి మన సమయాన్ని కేటాయించగలుగుతున్నామా అనేది ఒక క్షణం ఆలోచించవలసినటువంటి సమయం. నా ప్రియులారా, ఈ రాత్రి ఆ వ్యక్తి అలా చేస్తున్నప్పుడు యెరూషలేములో ప్రజలు, దమస్కులో ఉన్న బిడ్డలు, శిష్యులు ప్రార్థన చేస్తున్నారు. దేవుడు దమస్కు దగ్గర దేవుడిని దర్శించాడు. ఇక్కడ ఒక మాట మీకు చెప్పాలా, యెరూషలేములో కంటే దమస్కులో ఉన్న బిడ్డలు పరిశుద్ధులు, గొప్పవాళ్ళని నేను చెప్పట్లేదు. దమస్కు ఏలియాజర్ అనే వ్యక్తి, అబ్రహాం పెద్ద దాసుడు, దేవుని కొరకు ఒంటెలను కూడా మోకరింపజేసి ప్రార్థన చేయగలిగిన భక్తి చేసినాడు. ఆ భక్తి పునాదులు, ఆ భక్తి స్వాస్థ్యాలు ఎక్కడికి పో. దేవుడు ఆ పరిశుద్ధులు చేసిన ప్రార్థనలు చేసిన భక్తి దమస్కు పట్టణం లోపలికి వచ్చి సౌలు పనిచేయలేక దేవుని చేత దర్శించబడి గుడ్డివాడిగా పట్టణంలోనికి ప్రభు తీసుకొచ్చాడు. ఎప్పుడైతే దేవుడు సౌలా నీవేళ నన్ను హింసిస్తున్నావని దేవుడు పలికాడో తనకు అర్థమైంది, నేను సిలువకు శత్రువుగా ఉన్నాను, సువార్తకు వ్యతిరేకంగా ఉన్నాను, నేను ఇది కాదు నేను చేయవలసిందనే విషయం సౌలుకు అర్థమైంది. ఈ రాత్రి ఈ కన్వెన్షన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? ప్రజలు యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించి పాపం విషయమై పశ్చాత్తాపడి యేసు ప్రభు కొరకు జీవించడమే. చెప్పగలరా? హల్లెలూయా, 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 హల్లెలూయా. ఒకవేళ అదే జరగకపోతే ఈ ప్రయాస అంతా ఎందుకు ప్రియులారా? నా చేతులు జోడించి మిమ్మల్ని బతిమాలుకుంటున్నాను. తమ్ముళ్ళు, మీరు మారు మనసు పొందవలసిన ఆ జీవితం మీద మీరు మనసు పెట్టండి. ఆయన రక్షణ మీకు సమీపం ఉంది. ప్రభువు మిమ్మల్ని తన రక్తంలో కడిగి విమోచించి పరిశుద్ధినిగా నేను చేయడం కొరకాయి ఈ కన్వెన్షన్ చివరి రోజు ప్రభు నేను తీసుకొచ్చాడనే విషయం నువ్వు మర్చిపోవద్దు. ఈ మంచి అవకాశం, తరుణం మీలో ఎవరు కూడా పోగొట్టుకోవాలండి. యేసు ప్రభు నీ జీవితంలో లేకుండా నువ్వు పాపంలో నుంచి విడిపించబడలేవు, నువ్వు పరిశుద్ధమైన జీవితం చేయలేవు. నీ జీవితం నీకు ఆశీర్వాదకరంగా ఉండదు, ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండదు. నా ప్రియమైన స్నేహితులారా, అంతకుముందు స్వపరిశీలన చేసుకోవడానికి ఇష్టపడని ఈ సౌలు దేవుని చేత దర్శించబడిన తర్వాత ఆయన కొరని పత్రికలో రాస్తా అంటాడు, ప్రతివాడు తను తాను పరీక్షించుకోవడం వలన రాస్తాడు. హల్లెలూయా. ఆ ప్రభు యొక్క బలలో పాలుపంపులు పొందేటువంటి విషయాలు ఆ తేటగా స్పష్టంగా విషయాలు రాస్తున్నాడు. తన జీవితం గురించి తనకు స్పష్టత వచ్చిన తర్వాత ప్రపంచానికి ఒక స్పష్టత ఇచ్చాడు ఆయన. నీ జీవితం గురించి నీకు తెలియకుండా ఇతరులకి ఏం చెప్తావు? ఇతరులకి ఏం చెప్తావు? నేను చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడు 6-7 సంవత్సరాలప్పుడు కాటి పాపళ్ళని మా ఊరు వచ్చారు. వచ్చి
మేము పిల్లలంగా మాకు తెలియదుగా. మేము 3-4 గోళీలు ఆట ఆడుతుంటే ఆడికొచ్చి మాలో ఇద్దరిని పిలిచి మీ చెయ్యి చూపండి అన్నాడు. నా చెయ్యి చూసి నీ చదువు రేఖ వెలుగుతుంది రేఖ. నేను ఆ రోజు స్కూల్ కొట్టి గోళీలు ఆడుతుంటే నా రేఖ ఏం తిట్టుంది అంటున్నాడని నేను అడిగాను, నీ రేఖ ఎట్టుందని అడిగా. అది నాకు తెలిసి తెట్టెందుకుంటాను అన్నాడు. ఇక గంట గట్టి మోగించుకుంటా ఆ రేఖ ఏందో తెలియక వెళ్ళాడు. నీ రేఖ నీకు తెలియకుండా ఎదుటోడు రేఖ ఏం చెబుతున్నావు? నీ జీవితం గురించి నీకు స్పష్టత లేనప్పుడు నా ప్రియమైన స్నేహితులారా, నువ్వు ఇంకెవరికో ఆశీర్వాదకరంగా ఉండడం అనేది అది కుదిరేది కాదనే విషయం నువ్వు గమనించాలని దేవుని ప్రేమను బట్టి మిమ్మల్ని కోరుకుంటున్నాను. తనకు అర్థమైంది తన పాపుల్లో ప్రధానుడని. హల్లెలూయా చెబుదాం గట్టిగా రమేష్. హల్లెలూయా. పాపుల్లో ప్రధానుడని అర్థమైంది కాబట్టి తిమోతికి ఆ మాట చెప్పాడు. రోమపత్రికలో పౌలు రాస్తూ ఉంటాడు, వేరొక నియమం నా అవయవాల్లో ఉన్నట్టు నాకు కనబడుతుంది, అది పాపనేమే గాని మరొకటి కాదు అని నేను పౌలు రోమియోకి రాస్తా మాట రాస్తాడు. నేను పాపనియమానికి దాసుడైపోయానంటాడు 7వ అధ్యాయం. వేరొక నియమం నా అవయవాల్లో ఉన్నట్టు నాకు కనబడుతుంది. నాకు కనబడుతుంది. నీ జీవితంలో సిలువ యొద్దకు వచ్చినప్పుడు నీకేం కనబడుతుంది? కేవలం ఆశీర్వాదం మాత్రమే కనపడుతుందా? అంతరంగం కనపడుతుందా నీకు? సిలువ నీకు ఇచ్చే ఆశీర్వాదం ఏంటో తెలుసా? నీవెవరో మరొకరెవరో చెప్పకుండా స్పష్టంగా నీ జీవితం అర్థమయ్యేటట్టు చేసేదే సిలువ. చాలా మంది యేసు ప్రభు దగ్గరికి ఎందుకు రారంటే వాళ్ళ జీవితం వెండి తెర మీద కనపడినట్టు కనపడింది కాబట్టి. వాళ్ళకి తెలుసు ఆ విషయం. తమ్ముడు, చెల్లి, నీవు ఏ పుణ్యకార్యాల్లో చేస్తే స్వర్గం దొరికిద్ది అనుకోవద్దును. నీ పాపముల కొరకై యేసు ప్రభు వారు చనిపోయి ప్రాణం పెట్టి తిరిగి లేచారు. ఆయన నిన్ను పరిపూర్ణంగా విమోచించగలిగిన సమర్థుడు. హల్లెలూయా చెప్తాం గట్టిగా. హల్లెలూయా. ఈ కన్వెన్షన్ ఆఖరి రోజు రాత్రి పరిపూర్ణంగా అర్థమైన ఆ పౌలు ఇప్పుడు ఓడలో ప్రయాణం చేస్తున్నాడు. అసలు ఈ ప్రయాణం వద్దు, ఇది మనకు క్షేమం కాదు, సరుకులకి ప్రాణాలకి బహు నష్టం కలిగిద్దని ముందే చెప్పాడు ఆయన. నాకు తోచుచున్నది అంటాడు. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది ఈ ప్రయాణం వల్ల బహు నష్టం కలిగిద్ది అని నాకు తోచుచున్నది అని చెప్తే ఆ ఓడలో ఉన్న వాళ్ళు 276 ఆయన మాట పట్టించుకోరా. బయలుదేరి కొనసాగుతున్నప్పుడు పెద్ద గాలి వచ్చింది, తుఫాన్ వచ్చింది, సరుకులు సముద్రంలో పడబోశారు. పిల్లరా తాళ్ళు లంగర్లు కోసేశారు. ప్రాణాలతో బ్రతుకుదామని ఆశపోయింది. ఇక ఏం చెయ్యాలో పాలుపోని పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. పిల్లరా ఇప్పుడు వారికి ధైర్యం చెప్పడానికి తన గురించి పరిపూర్ణమైన అవగాహన కలిగిన ఒక పరిశుద్ధుడు ప్రభు వారి మధ్య ఆ పౌరును పెట్టాడు. చెప్తే చెప్పులేదు మాని, ఇబ్బంది పడితే చెప్పు. నువ్వేదో చెయ్యత్తలేక రక్తం తక్కువైతే
నీకు అలవాటు లేక వరకు నేను అటు అల్లెలు చెప్పనండి వరకు కొసకొసలు చేసి గుడిసి తప్పులు ఎత్తుంటానండి. హృదయపూర్వకంగా చెప్పగలిగి చెప్పు. ఇంకొకసారి చెప్పు. హల్లెలూయా. ఈ రాత్రి దేవుని వాక్యం వింటున్న దేవుని పెట్టలేరా 14 రోజుల నుంచి వాళ్ళు ఏం పుచ్చుకోరు. ఓడలో ఉన్నటువంటి వాడు సర్లన్నీ సముద్రం పడవేశారు, తుఫాన్ వచ్చింది. ఇప్పుడు పౌలు పని చేయకపోతే, దేవుని మాట వాళ్ళకి చెప్పకపోతే నిరీక్షణ ఆధారం లేదు. పౌలే మాట్లాడాలి. దేవుడు ఆ స్థలంలో దైవజనుడైన పౌలు ఉంచాడు. పౌలు మౌనం ఉంటే వాళ్ళు నిరీక్షణ లేని వారే చచ్చిపోతారు. ఇక రాత్రి డాక్టర్ వినోద్ షా గారు చెబుతూ, ఎమిరేట్స్ లో దుబాయ్ లో ఒక శాఖ ఉందని చెప్పారు. ఏంటది? ఒక మంత్రి పదవి ఉంది. థ్యాంక్స్ అన్న. మానసికంగా ఒంటరితనం అనేటువంటి వ్యాధితో బాధపడుతున్నటువంటి వారి కొరకు ఒక క్యాబినెట్ హోదా కలిగిన మంత్రిని పెట్టారండి. ఇప్పుడు ప్రపంచంలో ఇది దాదాపు పెరిగిపోద్దని హ్యూస్టన్ లో ఉన్న ఒక డాక్టర్ గారు చెప్పారని రాత్రి డాక్టర్ వినోద్ షా గారు చెప్పడాన్ని మనం విన్నాం. ప్రజలకి ఆ కృంగుదల నుంచి కౌన్సిలింగ్ చేసి చెప్పి వారిని వెలుపలకు తీసుకురాగలిగి వారికి సమయం ఇచ్చేటువంటి వ్యక్తులు కావాలని ప్రభుత్వం ఎదురు చూస్తుంది. రిజల్ట్స్ వస్తుంటే పిల్లల తల్లిదండ్రులకి పిల్లల కంటే ఎక్కువ భయం పడుతుంది. రిజల్ట్స్ వస్తే మా అమ్మ ఏమైపోతుందో మోర్ సెన్సిటివ్ అయిపోయారు. రూమ్ లోకి వెళ్ళి తలుపేసుకుంటే తల్లిదండ్రులు గడగడ వణికిపోతుంది. రిజల్ట్స్ రాకమునిపే పేరెంట్స్ చెప్పేటువంటి మాట ఏంటంటే ఏమైనా పర్వాలా. ఎందుకు? ఎక్కడ ఒంటరితనం వచ్చి వాళ్ళ జీవితాలు ఏం చేసుకుంటారన్నటువంటి భయం. నా ప్రియమైన వాళ్ళరా, మరి ఈ తరాన్ని అన్నపానాలు దొరకని తరంలో మానసికంగా కృంగిపోయినటువంటి ప్రజల మధ్య పనిచేసేటువంటి వ్యక్తులు పౌలు లాంటి వారే. ఎందుకు ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో నీ పిల్లలకి ఏమి చెప్పుకోలేని స్థితిలో ఎందుకున్నాను? కారణం ఏంటి? నీవెవరో నీకు ఇంకా తెలియలేదు. నువ్వు సెలవు ఎత్తుకు రాలేదు. యేసు ప్రభు నీ కొరకు ఎటువంటి బలియాగం చేశాడో, ఆయన రక్తంలో ఉన్న విమోచన ఏంటో నీకు ఇంకా తెలియదు. పౌలు చదువు. పౌరుని పాపం నుంచి విడిపించలా, యేసు ప్రభు వారిని విడిపించారు. యేసయ్య విడిపించాడు. యేసయ్య రక్తం పౌల్ని తన పాపముల నుంచి విమోచించింది. అందుకే తానెవరో స్పష్టంగా సంఘం ఎదురు చెప్పాడు, తనకంటే చిన్నవాళ్ళు ఎదురు చెప్పాడు, సర్వలోకానికి చెప్పగలిగాడు. నా ప్రియమైన స్నేహితులారా, ఈ తరంలో నీవే రక్షణ పొందకపోతే మరి ప్రజల సంగతి ఏంటి? ప్రజల సంగతి ఏంటండి? ఆ రాత్రి ఆ ఓడలో లేకపోతే ఆ దినం పౌలు లేకపోతే ఆ జరిగిన ప్రమాదాల్లో ఏం చేయగలం మనం? 14 రోజుల నుంచి ఏమి తిననటువంటి సమయం వారిలో ఒక్కొక్కరిని బతిలాడుతున్నటువంటి పౌలు, మీ ప్రాణరక్షణ కలిగింది, నేను ఆరాధిస్తున్న దేవుడు మీ తల వెంట్రుకలకు కూడా నష్టం కలగకుండా కాపాడగలడు. ఈ రాత్రి
దేవుడిచ్చిన వాగ్దానాన్ని ఎత్తుపడుతూ మీకు చెప్తున్నాను. మీకు కూడా అటువంటి క్షమనుడు కొరకై ప్రభు ఈ కన్వెన్షన్ ప్రభు తీసుకొచ్చాడు. వాళ్ళు ఏం చేయమన్నారు? బాగా ఆహారం పుచ్చుకోండి, మీరు ఆహారం పుచ్చుకోండి, రొట్టెలు విరిచి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి. నా పిల్లలే, మీరు ఇంతమంది భారతదేశంలో అన్ని రాష్ట్రాల నుంచి ఇతర దేశాల నుంచి వచ్చారు. ఏమిస్తున్నాం మేము మీకు? బిర్యానీలు పెట్టామా? మజ్జిగ ప్యాకెట్లు ఇచ్చామా? మంచిళ్ళు ఇచ్చామా? ఛార్జీకి డబ్బులు ఇచ్చామా? ఏమిస్తామని మీరు వచ్చారు? ఎవరు ఇవ్వలేంది మేము ఇస్తామని మీరు వచ్చారు ఆయన నామంలో. అవునా? స్వచ్ఛమైన పాల వంటి దేవుని వాక్యం కల్తీరానిది ఈ దినాలన్నింటిలో మేము ప్రభువును ఘనపరుస్తూ మేము మీకు ఇచ్చాం. ఇంత పెద్ద గ్రౌండ్ లో ఎక్కడైనా హోలీ మినిస్ట్రీస్ అనే పదాన్ని మీరు పట్టుకోగలరా? ఏ బ్యానర్ మీదైనా? ఎందుకని? మినిస్ట్రీ రక్షించదని మాకు తెలుసు, యేసు రక్షించగలదని మేము ఎరుగుతాం. హల్లెలూయా! దాన్ని రిజిస్ట్రేషన్ చేయాలి, గవర్నమెంట్ చూపించాలి, కాబట్టి అదొక పేరు, అంతే. అంతవరకే. నా ప్రియులారా, నేను గుండె మీద చేసుకొని యేసునామములో మీకు చెప్తున్నా, మేము యేసును మహిమపరచాలని అపేక్షతో మా జీవితాలను ప్రభు బలిపెట్టి మేము పెట్టాం. హల్లెలూయా! హల్లెలూయా! సిక్కిం నుంచి కన్యాకుమారి వరకు వచ్చిన బిడ్డలారా, ఈ వాక్యం మీరు మోసుకొని వెళ్ళండి, మీరు తీసుకోండి, దాన్ని భుజించండి. మీ ప్రాణాలకు అది రక్షణ కలుగు చేస్తుంది. చెప్పగలరా మీరు? హల్లెలూయా! మరొకసారి హల్లెలూయా! పాడుతున్న పాటలే ఆ యొక్క సందేశాలండి. మనకి ప్రతి పాట అదొక ఉపదేశం. మీరు పాటలు తీసుకుని వెళ్ళి యేసుతో అనుదినం ఈ బుక్స్ 7 సెట్ ఉంటాయి. రాత్రి మీకు చెప్పాను, గాంధీ గారు ఖాదీ వస్త్రాలు నేసి మీరు కొనండి, భారతదేశంలో స్వదేశ పరిశ్రమలను వృద్ధులని తీసుకురండి అని చెప్తే భారతీయులను తీసుకున్నారు. క్రైస్తవ జనమ మన పితరులు చేసిన అద్భుతమైన మిషనరీలు పరిచర్య మీ పిల్లలకి ఎలా చెప్పగలరండి? మీరు తీసుకున్నారా? మీరు చదివారా? అవి లోపలికి వెళ్ళినాయా? లేక పైపైనే మీ జీవితాల్లో కాలం గడిపేసుకుంటున్నారా? మీరు ఈ రద్దు తీసుకోండి. వాళ్ళకి ఆశ లేదండి ప్రాణాల మీద బ్రతుకుతామని. సూర్యుడు కానీ నక్షత్రం కానీ కనబడలేదు పిల్లరా, కనబడలేదు. ఆశలు పోయినాయి, లంగర్లు కోసేశారు. ఇదే చివరిగా అనుకున్నారు వాళ్ళు. మీలో ఎంతమంది నేను జీవితంలో ఇక మేమేమి చేయలేం, నా భార్య మారదనో, నా పిల్లలు మారదనో, నా భర్త మారడనో, ఆశలు వదిలేసుకున్నారా? మా పిల్లలు చదవలేరు అనుకుంటున్నారా? వాక్యంతో మీ హృదయాలు నింపుకోండి. దేవుడు తిరిగి మీ పిల్లల బ్రతుకులను కట్టగలిగిన దేవుడు ఆయన. ఆమె మీ పిల్లలకు ఏ ఎముకల్లో నుంచి ప్రభు తీసాడో ఆ మంచి కుటుంబాలుగా మీ పిల్లల్ని ప్రభు ఈ కన్వెన్షన్ తర్వాత ప్రభు చేస్తాడు ఆయన. నేను ప్రార్థన చేసుకున్నాను, దేవుడు నా హృదయంలో సమాధానం ఇచ్చాడు. ఆ పలుకులే మీతో పలుకుతున్నాను. మీరు సాక్షాత్యంగా ఈ విషయం చెప్తారు. మీ తల వెంట్రుకల్లో ఒకటి కూడా నానబడదు. మీరు మళ్ళా మీ భార్యలు కలుసుకుంటారు. మీ కుటుంబాలు ఆ నెమ్మది. ఈ కన్వెన్షన్ కి ప్రభు మనకిచ్చిన వాగ్దానం
ఆయన మన మధ్య గొప్ప కార్యములు చేసి ఉన్నాడు, మనం సంతోషభరితమైందని కీర్తన గ్రంథంలో దేవుడు వాగ్దానం చేశాడు. గొప్ప కార్యాలు ఆయన చేస్తాడు. ఆ పడవ ఎటు వెళుతుందో ఎవరికి తెలుసు? నీ జీవితం నావా ఎటు వెళుతుందో నీకు తెలియదు లేదా? మనసు మీద ఉండి వాక్యం వింటున్నావా? లగవలేని స్థితిలో ఈ కూటాలకు వచ్చావా? బలాన్ని కూడగట్టుకొని ఆశలను పెంచుకొని వచ్చావా? ఇదే చివరి రాత్రి వచ్చావా? సహోదరుడా, సహోదరి, వాళ్ళు చనిపోవడానికి ఇదే చివరి దినం అనుకున్నారు. కాదు కాదు, దేవుడు నీ జీవితంలో ఒక నిరీక్షణ ఈ రాత్రి యేసు ప్రభు కలుగు చేయగలిగిన సమర్థన. ఆయన వాక్యం మనసు పెట్టి శ్రద్ధ నిలిపి మీరు చదవండి. దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడతాడు. మీరు ప్రపంచంలో అనేకమైన వాటిని కనుగొన్న శాస్త్రవేత్తలు అందరూ వాళ్ళు అద్భుతంగా యవన కాలంలో రక్షించబడి దేవుని వాక్యాన్ని బాగా చదువుకుని ఆ వాక్యము సైన్స్ ఒకటే చెబుతుందని నమ్మి ప్రజలకు అవసరమైన శ్రేష్టమైన వాటిని దేవుని పెట్టుబడి తీసుకొని వచ్చారు. గడిచిన దినాలుగా మీకు చెప్తూ వచ్చారు. కంప్యూటర్ కనుగొన్న వాళ్ళని, సెటస్కోప్ కనుగొన్న వాళ్ళని, వాళ్ళు ఎలాగ ప్రభువు వాళ్ళ జీవితాలను దర్శించారు మనం విన్నాం. చరిత్ర ఆధారాలు అవి మన ముందున్నాయి. ప్రియమైన స్నేహితులారా, ఈ రాత్రి మీరు ఎంత అవకాశం ఉంటే ఆ వాక్యం చదువుకొని ఆ వాక్యానికి లోబడాలని దేవుని పేరిట నేను మీకు మనవి చేస్తున్నాను. వాళ్ళు ఒకప్పుడు పౌలు చెప్పిన మాట నమ్మలే, ఇప్పుడు నమ్ముతున్నారు. స్తోత్రం చెప్పండి. ఈ ప్రయాణం మంచిది కాదని చెప్పినప్పుడు వాళ్ళు విన్నా. ఇప్పుడు దైవజనుడు అందరిని బతులాడుతుంటే ఆ మాట వాడు నమ్మి వారు ఆ ఆహారాన్ని తీసుకున్నారని దేవుని వాక్యం రాయబడింది. మీరు నమ్మండి, కొన్ని దినాలుగా వందల మంది, వేల మంది ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు, రాత్రి 10 నుంచి తెల్లవారుజాము 3 గంటల వరకు ఈ కన్వెన్షన్ లో పాల్గొన్నటువంటి వారు వ్యాధితో తిరిగి వెళ్ళకూడదని ప్రార్థన చేస్తున్నారు. నేను ప్రార్థిస్తున్నాను విశ్వాసంతో, మిమ్మల్ని పరిపూర్ణంగా ఈ కన్వెన్షన్ లో స్వస్థపరిచి తీసుకుని వెళ్తాడు ఆయన. అది నీ చెవుడైనా, అది నీ కాయమైనా ఆయన లేపగలిగిన సమర్థుడు. అందులో ఏ మాత్రం సందేహం. నాతో నీవు చేసిన 217 నెంబర్ పాట. నేను మిమ్మల్ని చూడా, మీరు నన్ను చూడా కాదు, పాటలు పుస్తకం చూడా తీసి చప్పట్లు కొడుతూ ప్రభుత్వం మైండ్ నాతో నీవు చేసిన నాతో దైవజనుల నోటి నుంచి వచ్చేటువంటి మాట అది దేవుని చిత్తమో కాదు అనేటువంటి విషయం వాళ్ళకి అర్థమైపోయింది. స్తోత్రం. అన్నం అంతా పట్టుకుంటారా? మెతుకు చూస్తారా? మన తెలుగు వాళ్ళకు ఉన్న రోగం ఏంటంటే మెతుకు చూస్తుంటారు. టైం అంతా అయిపోద్ది, షుగర్ వచ్చేస్తుంటారు. ఇందులో కొంతమంది ఎన్నో పరీక్షలకు ఎత్తుంటారు అందరినీ. వాళ్ళని పరీక్ష చేయటం వదిలిపెట్టి కృష్ణునే మీరు వాళ్ళ గురించి చదువుకో. ఆమె తన భర్త చెప్పింది, మన ఇంటికి వస్తా పోతున్న వ్యక్తి భక్తి కలిగిన దైవజనుడు అండి అని చెప్పింది. ఆయన పక్కన ఉన్నాడు గుంటూరు రోడ్డు గ్యారేజీ, ఆయన దగ్గర ఏం లేదని చెప్పి. హల్లెలూయా. గ్యారేజీ గురించి వేస్ట్ ఎందుకు మాట్లాడుకుని ఉపయోగం ఉంది? నీకున్న ఆశీర్వాదం ఏంటంటే వేస్ట్ వాళ్ళతో అందరితో నువ్వు మాట్లాడుకుంటూ టైం అంతా వేస్ట్ చేస్తుంటావు.
మనం భక్తి ఏదో, దైవత్వం ఏదో, దైవత్వం కలిగిన మార్గాలు ఏంటో మనం గ్రహించుకో. ఆ ఓడలో ఉన్నవాళ్ళు ఇప్పుడు మీ ప్రాణాలకు రక్షణ కలిగితే ఆహారం తీసుకోండి అంటే తీసుకో. అంతకుముందు ఈ ప్రయాణం మనకు మంచిది కాదు అంటే నీలాంటి వాళ్ళు మేము చాలా మంది చూసామండి అన్నట్టు మీకు ఎవరు చెప్పారు? దైవజనుడైన పౌలు కూడా అక్కడ వాళ్ళ మనస్తత్వాన్ని బట్టి గ్రహించి, గడిచిన రాత్రి దేవుని దూత నాతో మాట్లాడిందని చెప్పాడు. నేను ఎవరిని వాడునో, నేను ఎవరిని సేవిస్తున్నానో ఆ దేవుడిని దూత రాత్రి నాతో మాట్లాడి. నా పిల్లరా, అంతకుముందు 27:9 నాకు తోస్తుంది, మీరు ఇలా చేస్తే మంచిదంటే వీళ్ళకి ఎక్కట్లా. పౌలు ఎక్కడికక్కడికే ప్రజల గురించి ఒక అవగాహనకు వచ్చేస్తాడు. కొరందీలతో అంటాడు, ఏంది బెత్తంతో రమ్మంటారా ఏంది అంటాడు. వాళ్ళ కోటింగ్ ఇచ్చిన మాట అంటారు. ఏది సౌదరాన్ని చెప్పారు? మీరు అంతది మాత్రం పడక అల్లి చెప్తారా, లైన్లో ఉంటారా? ప్రార్థన చేయించుకునేటప్పుడు చూడాల ఒక్కొక్క ఆమె పంజపు కూడా నెట్టి రాత్రి చూస్తున్నాం చల్లగా ఇద్దరు పడిపోయారు. నేను ఏందమ్మా అన్నా, నేను ఆమె ఏందమ్మా అనకపోతే ఇంకొక ఇద్దరు నెట్టి ఆ నెట్టి ఇవ్వలేదు. అవునా పాపం ఈ అమాయక చక్రవర్తులు కొంతమంది ఉన్నారు, ఆ దెబ్బకు పప్పు అయిపోతున్నారు. ఇది పక్కనే బారికేట్లు ఉన్నాయి, వద్దు పోతున్నాయి, నెట్టింది నెడుతుంది. పిల్లరా, నేను మీతో చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, దైవజనుడైన పౌలుకి దేవుడు ఆ జ్ఞానం ఇచ్చాడు. ముందున్న దేవుని బిడ్డల దగ్గర అది చూసి నేర్చుకున్నాడు. స్టెఫెన్ మాట్లాడుతున్నప్పుడు ఆ చావుకి సమ్మతించినటువంటి వ్యక్తులు పౌలు కూడా ఉన్నాడు. ఎందుకు చెప్పారు పౌలు స్టెఫెన్ని? ఆయన సహోదరులారా అని ప్రారంభించాడు. చివరికి వచ్చేసరికి ముష్కల్లారా, దేవునికి మీ హృదయాలు లోపరుచుకున్న వాళ్ళారా అనగానే వాళ్ళ కడుపులు మండిపోయి ప్రార్థించేశారు. అందుకే పౌలు మాట్లాడడం చూస్తే మెట్లను కూడా డయాస్గా మార్చుకొని మాట్లాడాడు ఆయన. ఆయనకి స్టేజ్లు గీజులు ఏమో అక్కర్లా, ఆయన నిలబడితే డయాస్ ఆయనకి. సహోదరులారా, తండ్రులారా, నా మాట ఆలకించండి. ఓపికతో తాళితో నా మన వినాలని మిమ్మల్ని వేడుకుంటున్నాను అంటాడు అగ్రిప్ప రాజా. ఆ రాజా అగ్రిప్ప రాజుతో మాట్లాడుతున్నప్పుడు ఆయన అంటాడు పౌల్ని, ఏంది నన్ను అందుకు పౌలు సులభముగాను దుర్లభముగాను దానికి అందుకు అగ్రిప్పరా, ఇంత సులభంగా నన్ను క్రైస్తవుని చేయచూచున్నావే. థ్యాంక్స్ అన్నా, ఏంది నన్ను పాస్టర్ అయిపోతే చేస్తున్నావే అన్నాడు ఆయన. అంత చక్కగా మాట్లాడాడు ఆయన. ఆమె చెప్పండి గట్టిగా మరొకసారి. హల్లెలూయా. సులభంగానో దుర్లభంగానో. నెక్స్ట్, సులభముగాను దుర్లభముగాను తమరు మాత్రం కాదు, నేడు నా మాట వినువారందరూ ఈ బంధకములు తప్ప నా వలె ఉండినట్లు దేవుడు అనుగ్రహించును గాక. 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. నేనేదో బంధకాల్లో బంధించబడి ఉన్నాను కానీ ఇవి తప్ప, ఈ బంధకాలు అందరికీ కలగాలని నేను కోరుకున్నాను. నా వల్లనే ఉండాలి, యేసు వల్లనే అంటారు ఆయన. ఆయన కాన్ఫిడెన్స్, ఆయన కాన్షియస్ ఏం చెప్తున్నా తెలుసా? నేను ప్రభువును పోలి బ్రతుకుతున్నానని చెప్తాను. ఆమేన్. నీ కాన్షియస్ ఏం చెప్తుంది? ఏం చెప్తుందండి? ప్రజలు దైవజనుడైన పౌలు వెంబడిస్తున్న ఆ దైవికమైన మార్గాలు ఐడెంటిఫై చేశారండి. అందుకే నమ్మగలిగారు. అపవాది నీ కన్నులకి గుడ్డితనం కలిగేసింది కాబట్టి నువ్వు గుర్తుపడలేదు. శ్రేష్టమైన ప్రభువుని ముందు పెట్టిన వాటి యొక్క విలువలు నీకు తెలియదు. ఏముందిలే ఇప్పుడు ఇందాక మన రాయశ్రావు అన్నారు,
మోకరించి అన్న ప్రార్థన చేయకుండా నిలబడి ప్రార్థన చేస్తే ఎవరైనా ఏమైనా అంటారా? ఏమైనా అంటారా? దేవుడు అన్నకి ఇచ్చినటువంటి కృప, వాక్యం పట్టుకుని మోకరించి ప్రార్థన చేసుకోండి. అది కృపకే సాధ్యం. స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా. ఆయన కృపకు నేను అన్నయ్య దేవుడు చూపించిన ఆ కృపను బట్టి నేను దేవునికి రుణిస్తున్నాను అనుకుంటాను. ఆమె నిజంగా ఈ తరంలో దేవుడు మన పక్షంగా, క్రైస్తవుల పక్షంగా కొన్ని నాయకులను ఉంచటం, అది మనకెంత ఆశీర్వాదం. మనకు చాలాసార్లు ఆ విలువలు, ప్రమాణాలు మనకు తెలియదు. గ్రహించుకో. వాళ్ళు ఎట్లా గుర్తుపట్టారు? మరే మనం వెనుకే కదా ఇంటర్నేషనల్ నేర్చుకుంది. ఆ రోజు ఆ సేవకుడు చెప్పిన మాట వింటే అసలు ఈ ప్రమాదమే జరిగేది కాదు కదా. నాకు మా రోమి అన్న చెప్పారు, మేము తమిళనాడులో దీన్ని ప్రారంభిస్తాం. నేను సేవకులందరినీ సిక్కం నుంచి కన్యాకుమారి వరకు దేవుడి సేవకుడిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను. గవర్నమెంట్ లోని క్రిస్టియన్ ఎంప్లాయీస్ అందరూ ఏకీభవించి ఏకమరుస్తూ ఆఫీసులో రోజులు చేయనట్లుగా మనం పనిచేద్దాం. ఆమేన్. ఎబ్రీ మంత్రసంలో మోషేని బతికించలేదా? ఫరో దగ్గర వాళ్ళు పని చేయలేదా? ఫరో మంత్రసాలతో మాట్లాడలేదా? ఎస్తేరు ఐశ్వర్యస్ రాజ్యంలో నిలబడి యూదులను కాపాడుకోలేదా? భారతదేశ క్రైస్తవ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన భుజాల మీద ఉందండి. మోయబడిన హాస్పిటల్స్, మోయబడిన స్కూల్స్ మళ్ళా తెరవబడును గాక ఈ నామములో. మీరు నిలబడండి దేవుని కోసం, తెరుద్దాం వాటిని ఆయన నామములో. చాలా సార్లు మనం ఏమనుకుంటామంటే డబ్బు కావాలనుకుంటారు, దాన్ని డిక్షనరీ నుంచి తొలగించండి. ఆమేన్. మనం ఏక మనసుతో ప్రార్థన చేసిన తర్వాత డబ్బు దాని అంటే అదే పడి వస్తుంది ఆయన నామంలో. హల్లెలూయా. ఈ రాత్రి టైటస్ సాక్ష్యం చెప్పాడు. ఈ సంవత్సరం ఆఖరికి 1000 మంది పిల్లలకి తాను ఫీజు కట్టి ఆఫ్రికాలో పిల్లలు చదివించాలి. నేను ఈరోజు ప్రార్థన చేసుకున్నా, ఈ కన్వెన్షన్ లో ₹1 కూడా ఈ కోటాల కొరకు మేము ఖర్చు పెట్టకూడదు, ఆఫ్రికాలో ఉన్న పేద పిల్లల చదువుకి ఖర్చు పెట్టాలని ఈరోజు ప్రార్థన చేసుకుని వచ్చా. హల్లెలూయా. మీరిచ్చే ప్రతి పైసా 23 సాయంకాలం నుండి రేపు మధ్యాహ్నం వరకు ఈ కానుకంతా ఎత్తి ఆఫ్రికాకి పంపిస్తాం. ఆయన ఇష్టం లేని వాళ్ళందరూ అల్లే చెప్పండి. ఏమైందా? ప్రాణానికి ప్రతిగా ఆత్మల స్వాస్థ్యము. నాకు టైటస్ ఆఫ్రికా గురించి చాలా విషయాలు నాకు చెప్తా ఉంటాడు. ఇక్కడ పరిచయం ఎట్లా చేయాలి, ఇండియా పరిచయం వేరు, ఆఫ్రికా పరిచయం వేరు అన్నది. నేను కూడా ఎప్పుడు ఏమంటున్నాను అంటే, మన పరిస్థితులు నీకు తెలుసు కదమ్మా, మన మీద గ్రామాల్లో సేవ చేసుకునేవాళ్ళు, మోయలేని భారాలు ఎత్తుకుని ఎందుకు మనం అంత ఇబ్బంది పడ్డాం. ఇప్పటికి 15 ఏళ్ళు అవుతుంది ఆఫ్రికాలో దేవుడు పొడంపాడు నుంచి మిషనరీలు పంపించడం ప్రారంభించి. 15 ఏళ్ళు తన రెక్కల నేడులో కాదేశ్ హోప్ మిషన్ ఆఫ్ ఆఫ్రికాని దేవుడు తన చేతుల్లో ఎత్తుకొని కాపాడుకున్నాడు. నా మనసులో ఒక బాధ ఉంటుంది. సేవకుడు చాలాసార్లు చెప్పాడు నాకు, నేను వినలేదే. అందుకని వల్లేరు పాస్టర్ గారు మీరు జాగ్రత్తగా వినాలి సార్. పిల్లరా, నేను ఒక నిర్ణయానికి వచ్చాను, దైవజనుడి మాటను దేవుని మాటకి తీసుకుని పనిచేద్దామని. హల్లెలూయా చెప్పాలి మీరు మరొకసారి. అది 2 ముగ్గురితో ప్రారంభించింది, ఇప్పుడు 300 మందికి వెళ్ళింది. అదే రేపు 1000 మందికి వెళ్ళింది. అదే 10,000 మందికి ప్రభు తీసుకెళ్ళింది. నేను ఈ కానుక, మీరిచ్చిన కానుక ఎందుకు ఆఫ్రికాలో పంపించాలనుకున్నాను. తానొక్కడే కాదు, ఒక పెద్ద టీం పనిచేస్తుంది అక్కడ.
ఇప్పుడు ఒక 10 దేశాల్లో నైనా మనం ఆ సేవకుల్ని ప్రోత్సహించి స్థిరపరచగలిగితే ప్రభు కొరకు ఆఫ్రికా 56 దేశాలు దేవుని మహిమ కొరకు పట్టబడే అవకాశం ఉంది. హల్లెలూయా. మనం పనిచేయాలి. మనకు అర్థమైతే మనం చేయగలుగుతాం. అర్థం కాకపోతే పన్నెలా చేయగలుగుతాం. వాళ్ళకి అర్థమైంది నేను వెళ్ళలేదు ఇంతకు ముందు అని. నేను దైవ సేవకుడు మాట నేను వినడం ప్రారంభించిన తర్వాత ఏ దిక్కు నుండో ఒక దిక్కు నుండి దేవుడు తన కృప ద్వారాలను తెరిచి ప్రభు నడిపిస్తున్నాడు. దేవుడు తన పిల్లలకి ఏది తక్కువ చేయడని విశ్వాసంతో ప్రారంభించబడిన పరిచర్యకు అది అనంతమని, అది కొలవలేనిదని, అది క్షేమంతో వర్ధిల్లేది అని అనుభవపూర్వకంగా తెలుసుకోవడానికి ప్రభు నాకు సహాయం చేశారు. ఇప్పుడు వాళ్ళు అర్థమైంది దైవజనుడా పౌలు కాదా, మనం వెంబడించాలా లేదా, ఈ మాట వినాలా లేదా. ఈనాటి 14 రోజులు ఏమి రాని స్థితిలో ఉంటే క్షేమం అంటాడేంటి? ఎదుగుతుందో తెలియకపోతే ఇప్పుడు క్షేమం అంటాడేంటి? నా ప్రియమైన స్నేహితులారా, ఈ కన్వెన్షన్ లో పాల్గొన్న దేవుని బిడ్డలారా, మీరు ఏ పరిస్థితిలో గుండా వచ్చినా ఈ కన్వెన్షన్ కి ప్రభు ఇచ్చిన వాగ్దానంలో మీ తల వెంట్రుకలో ఒక్కడు కూడా కింద పడదు. కాబట్టి మేము దేవుని మాట నమ్మి మీకు తెలియజేస్తాం. మాకు దేవుని మాట ఆధారం, ఇంకేం దిక్కులేదు. ప్రార్థన చేశాం, దేవుడు మాట్లాడింది మీకు తెలియజేస్తాం. మీరు ఏ విషయంలో కూడా చింతపడకుండా వెళ్ళండి అంతే. ఒకవేళ నీ క్యాన్సర్ అయినా, నువ్వు లేకపోయినా, ఈ గ్రౌండ్ లో పడి పరిశుద్ధులు ప్రార్థన చేశారు, పరిశుద్ధులు కష్టపడి ఉన్నారు, ఆ పరిశుద్ధమైన ఆహారం తినేయాలండి. రోగాలు మటుమాయం చేస్తాడు ఆయన. డబ్బులు ఇచ్చి చేపించలేదండి మేము. వాళ్ళు బయట వంట మాస్టర్లు కాదండి వాళ్ళు యేసు రక్తం చేత కడగబడిన దేవుని బిడ్డలు. మీకు సేవ చేయడం కొరకై వాళ్ళు ఇండ్లు వాటిని వదిలిపెట్టి బలిపెట్టి మీ జీవితాలు పెట్టి వచ్చారు. కాబట్టి ఆ ప్రయాస వృధాగా పోదు. నీ ప్రాణ రక్షణకు అది సహాయం అయితే తీసుకో, ఆహారం తీసుకో. వెళ్ళారా వాళ్ళ దైవజనుడు మాట వినడానికి ఇంకొక అద్భుతమైన విషయం ఏంటంటే ఆయన పద్యం ఆడుతున్నాడంటే, ఈడు బతికితే ఈయనకేం వచ్చింది, వాళ్ళు బతికితే ఈయనకేం వచ్చిందండి. మీ పిల్లల పెళ్ళి అయితే మాకు వచ్చేదేంటి, మీ క్యాన్సర్ తగ్గితే మాకు వచ్చేదే ఉంది. మాకు ప్రభు కిరీటం ఇస్తాడు. మీ కొరకు ప్రార్థన చేసినందుకు, మీ పక్షంగా పనిచేసినందుకు మా ప్రభు కిరీటం ఇస్తాడు. నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది అంటాడు పౌలు. మీరు ఆశీర్వాదకరంగా ఉండుటకు మీరు పిలువబడ్డారని పేతురు తన పత్రికలో రాస్తాడు. ఈ దేవుడి చిత్తం నీ వ్యాధులతో నలిగిపోవడం కాదు, ఒక ఆరోగ్యకరమైన జీవితం ప్రభు రెక్కల లేడలో అది ఆయన నీకు సాధించేది. వాళ్ళకి అర్థమైంది నిస్వార్థంగా మన బతిలాడుతున్నాడు ఈయన. ఆత్మీయతలో ఉన్న నిస్వార్థాన్ని వాళ్ళు గుర్తించారు. అందుకే వాళ్ళ క్షేమం దొరికింది. మీరు ఏది స్వార్థమో ఏది నిస్వార్థమో మీరు ఐడెంటిఫై చేసుకోగలుగుతున్నారా? మీరు ఇతరులతో మాట్లాడినప్పుడు, భక్తి జీవితంలో ముందుకు వెళుతున్నప్పుడు మీకు ఎక్కడ చూస్తున్నా పరిశుద్ధులు దేవుని బిడ్డలు మీకు ప్రైజ్ లాడి చెప్తూ మిమ్మల్ని పలకరిస్తూ మిమ్మల్ని రిసీవ్ చేసుకున్నా ఆ విధానం చూసినప్పుడు అరే యవనస్తుల్లో నిస్వార్థంగా చేస్తున్నారే అనుకుంటున్నావా? గ్రహిస్తున్నావా? నేను ముగించబోతూ మీకు ఈ మాట చెప్తున్నాను. ఆ గ్రహించుకున్న వారికే ఆ వాగ్దానం సొంతమయ్యేటట్లు ప్రభు చేసేట. ఆమేన్, ఆమేన్. వాళ్ళందరూ మెలితే దీపానికి వెళ్ళారు.
గోడ పలకల మీద చెక్కల మీద ఈదుకుంటూ వెళ్ళడానికి దేవుడు కృప చూపాడు. ఆహారం తినకపోతే వాడు ఈదగలిగేవాడు కాదు, బలం వచ్చేది కాదు. ఈదలేక సముద్రంలో పడి చచ్చిపోయేవాడు. ఈ వర్తమానం మీ జీవిత క్షేమాన్ని, మీ జీవిత కాలం అంతటికి క్షేమంగా ప్రవహించడానికి ప్రభు సహాయం చేస్తాడు. హల్లెలూయా. వాక్యం మీరు పట్టుకొని నడవండి, ప్రభు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. పరిపూర్ణ విడుదల మాసపత్రిక ప్రతి మాసం మీ ఇంటికి వస్తుంది. బుక్ స్టాల్కి వెళ్ళి